మనందరం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడనేటువంటి దాని మీద మీ అందరికీ కూడా ఒక స్పష్టత అవసరం. 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పాడు. పాపం చాలా మంది మర్చిపోయి ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడనేటువంటిది కూడా గుర్తు ఉండి ఉండదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పాడో ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. వాటికి సంబంధించి 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒక్కసారి మీకు వింటే ఇది వాస్తవమా లేదనేటువంటిది మీకు అర్థమవుతుంది. దాని మీద నీళ్ళైన బండి ఒకటి మీద 100 రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా రైతులు ఒక్క రూపాయి కూడా మీరు రుణాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, మీ రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు చెప్పాడు. రైతులు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా 4 మడత పెట్టాడో ఒక్కసారి అది కూడా వినిపిస్తాను మీకు. రుణమాఫీ ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారా? ఉరికండి. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు, 1 టైం చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోవట్లా. అది ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదని చెప్పినటువంటి చంద్రబాబు ఆయన నోటితో చెప్పినటువంటి వాడు గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు. పూర్తిగా చేస్తారని ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు. సరే, అదొక ఐటమ్. మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఒక్కసారి మీకు వినిపిస్తాం. చేశాడా? చేయలేదు. చేయకపోగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం. ఆ రోజు అడగండి చంద్రబాబు నాయుడిని మహిళలకు సంబంధించి రుణమాఫీ అంటే 3 ప్రశ్నలు వేశాం. మొదటి ప్రశ్న, మహిళలకు సంబంధించి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేశారా? రెండవ ప్రశ్న, మహిళలకు సంబంధించి ఎంత రుణమాఫీ మొత్తం ఉంది? మూడవ ప్రశ్న, ఎప్పటిలోగా మీరు రుణమాఫీ చేస్తారనే దానికి అసెంబ్లీ సాక్షిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు ఏమి సమాధానం చెప్పారో విందాం. 18,000 కోట్ల రూపాయల్లో ఎగనామం పెట్టి ఈరోజు మరలా అటువంటి ఆలోచన ఎప్పటి లోపల మీరు రుణమాఫీ చేస్తారంటే అటువంటి ప్రతిపాదనే ప్రభుత్వం దగ్గర లేదంటే రుణమాఫీ చేసామని చెప్పించాడు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు చాంతాడంత హామీ తీసుకుని వస్తున్నాడు. వచ్చాడు ఆ సోమిరెడ్డి ఊరికి వస్తాడు, కాగితం ఎత్తుకొని వస్తాడు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మొన్నటిదాకా సూపర్ 6 అని ఉండింది, ఇప్పుడు సూపర్ 7 అని చెప్పి ఇంకోటి కలిపి వస్తున్నాడు. చెప్తాడు 7 చెప్తాడో 70 చెప్తాడో తెలియదు, కానీ ప్రస్తుతానికి 7 అంటున్నాడు. ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు అది 70 కూడా కావచ్చు. 70 అవుతా 700 అవుతా, పోయినసారి 607 ఇచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పి ఏ విధంగా ఎగ్గొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, చంద్రబాబు కన్నా చాలా ఎక్కువ చెప్పాడు. రైతులకు సంబంధించి 4 విడతల్లో 12,500 లెక్కనే 50,000 ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు. 12,500ని 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టిన మాట వాస్తవమా కదా? మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి.
మహిళలకు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు ఏదైతే ఉన్నారో సంఘ బంధాల్లో 4 విడతల్లో మీ ఖాతాల్లో జమ చేస్తానని 4 విడతల్లో మీ ఖాతాల్లో జమ చేసి ఈరోజు అక్క చెల్లెమ్మలకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 4 విడతల్లో 18,750 రూపాయల లెక్కన 45 నుంచి 60 మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళలకి 4 విడతల్లో 75,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. 4 విడతలకు సంబంధించినటువంటి 75,000 రూపాయలు మహిళల ఖాతాలో జమ అయ్యాయి. ఆర్థికంగా ఎన్నికల్లో చెప్పకపోయినా ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అంటే వాళ్ళకి ఈబీసీ కింద ఈబీసీ నేస్తం కింద 3 విడతల్లో 15,000 లెక్కన 45,000 రూపాయలు ఇచ్చాడు. అమ్మఒడి అంటే ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చాడు. వాహన మిత్ర కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు. రజకులు న్యాయ బ్రాహ్మణులు టైలర్లకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు. జగనన్న విద్యా దీవెని ఇచ్చాడు. జగనన్న వసతి దీవెని ఇచ్చాడు. ఇక్కడ కాపులు నేతన్నలు లేకపోతే కానీ కాపు నేస్తం అంటే 15,000 రూపాయలు ఇచ్చాడు. నేతన్న నేస్తం అంటే 24,000 రూపాయలు ఇచ్చాడు. మత్స్యకార భరోసా అంటే 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కటి నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెన్షన్, ఒక్కసారి పెన్షన్ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు నేను 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని గుంటూరు ప్లేనరీలో ప్రకటిస్తే అయ్యో ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారని చివరి 2 నెలల్లో 2,000 రూపాయలు ఇచ్చాడు. 2,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతానని మొట్టమొదటగా 2,250 రూపాయలతో ప్రారంభించాడు. చంద్రబాబు 1,000 రూపాయలు ఇస్తే 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు 1,000 రూపాయలు ఇస్తే సంతకం పెట్టడంతోనే 2,250 రూపాయలతో ప్రారంభించాడు. 2,500కి పెంచాడు. 2,750 రూపాయల దాకా ఇచ్చాడు. జనవరి నుంచి 3,000 రూపాయలు అందించాడు. 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్గా వాలంటీర్ని ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటేనని చెప్పి ఈ సందర్భంగా మనం